ఏట్రా వస్తున్నాడు. ఇదిగోండి సార్, ఇదే మీ రూమ్. అది ఏసీ, అది ఫ్యాను, అది వాష్రూమ్. హాయ్ బ్రో, ఐమ్ అభి. కిషోర్. ఏంటన్నా ఏదో రాస్తున్నట్టున్నావు? సూసైడ్ లెటరా? నీ అబ్బా లవ్ లెటర్ రా. లవ్ లెటరా? అయినా ఈ కాలంలో ఎవడన్నా లవ్ లెటర్ రాసేది? అంటే వాట్సాప్ చేద్దామంటే నెంబర్ లేదు, డైరెక్ట్ గా చెప్దామంటే ధైర్యం లేదు. ఓ, అందుకే లవ్ లెటర్ రాసి రూమ్ ముందు పడేద్దామని. అవునా? ఏదో ఒకసారి ఇటీ. రే రే ఊకా అన్నా. ఎటే నీవెవ్వరు కన్నీటి పరదాల తెరచాటు, కనుపాపతులు చూపే పొరపాటు. అబ్బో, వేటూరు గారి లిరిక్స్ లాగా చాలా అందంగా రాసావన్నా. అంటే ఏదో క్రియేటివ్ గా. అది ఆయన రాసిందే, యువ సినిమాలో పాట. అంటే ఆ అమ్మాయికి తెలుగు సినిమా నాలెడ్జ్ లేదనమాట, అందుకే చిన్న రాయేసి చూద్దామని. ఓ పోన్లే బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో, దొరకడం కష్టం. అవునా? ఇప్పుడు నీకోసం ఆ చందమామనే కాదు, ఉన్న నక్షత్రాలన్నీ మూట కట్టుకుని వస్తా. కానీ కాసేపు ఆ చందమామని, ఆ నక్షత్రాలని అలాగే ఆగి ఉండమంటావా? ముందు నీకు ముద్దు పెట్టి ఆ తర్వాత బయలుదేరతా. బ్రో, ఇంత ఫాస్ట్ గా ఇంత మంచిగా ఎలా రాసావు బ్రో? నేను రాయలేదు బ్రో, ఆల్రెడీ రాసిందే, భాష మార్చా అంతే. అంటే तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16 17 सितारे संग बाद लाऊंगा. चांद तारों से कहो अभी ठहर जरा, पहले इश्क डाले उसके बाद लाऊंगा, पहले इश्क डाले उसके बाद लाऊंगा. బ్రో ఏం బ్రో, అసలు మంచి ప్లే బాయ్ లా ఉన్నావు. ఎలా అయినా నీ హెల్ప్ తీసుకుని నా పిల్లని సెట్ చేసుకోవాలి బ్రో. ఇన్ని స్కిల్స్ పెట్టుకొని నీకేం హెల్ప్ చేస్తాడు? కిషోర్ అనే పటాయించుకుంటాడు. యా అన్నా? రే రాజు బ్రో, అప్పుడే రూమ్మేట్ లాగా గుడ్ వైబ్స్ బ్రో. హలో, రూమ్మేట్స్ అవ్వాలంటే ముందు అడ్వాన్స్ కట్టాలి. కిషోర్ అన్న తీయండి 3 నెలల అడ్వాన్స్. 1 month అడ్జస్ట్ అవ్వచ్చుగా. నేను మీకు ముందే ఆప్షన్ ఇచ్చా అన్న, మీరే వినలేదు. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే అన్న. సరే సరే, యూపీఐ నెంబర్ చెప్పు, కొట్టేస్తా. బ్రో మీరు కూడా లిరిక్స్ చెప్తే రాసేస్తా. ఇంతలా పరితపిస్తున్నావు? ఎవరు బ్రో అమ్మాయి? ఆగు, స్టడీగా ఉండు, అలా ఊగొద్దు. నువ్వు క్యాబ్ బుక్ చేయి. క్యాబా? ఎక్కడికి? ఇంకెక్కడికి? తాగి తాగి నీకు ఒళ్ళు తెలియట్లేదు. పీజీకి వెళ్దాం పదా. ఇప్పుడు మనం ఉన్నది పీజీ దగ్గరే. అంటే మనం ఇంకా పబ్కే పోలేదా? మనమేం తాగలేదా? తాగడం అయింది, తాగి పడిపోవడం అయింది, క్యాబ్ లో తమని ఎక్కించడం అయింది, దించడం కూడా అయింది. ఓ సో గీత, నేను దిగిపోయా కానీ నాకింకా దిగల. సరే పదా. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఫస్ట్ నువ్వు పదా. మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. యా సారీ రాజన్న, ఏదో అలా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వీడేమైనా మనకి ఓట్కా పెగ్ కల్పించాడా, లేదంటే వీడి బాబు ఏమైనా బీర్లు తాగించాడా? మా బాబునంటదేటి? సారీ అన్నా. రాజు అన్నా, నా మాట విని ఈ టీలు కాఫీలు కాకుండా విస్కీలు రమ్ములు తాగావనుకో బాగా నిద్ర పడుతుంది. అలా పట్టకూడదనే అక్కడ కాఫీ తాగుతుంది. పోల్ డాన్స్ చేసినంత మాత్రాన నువ్వు చెప్పిందల్లా నేను వినాలా? పోల్ డాన్సా? నేహా, అది పోల్ కాదు, స్ట్రీట్ లైట్. అండ్ సెకండ్లీ, చేసింది నేను కాదు నువ్వు. హే ఆపే. రాజు అన్న ముందు పరువు పోతుందనేగా నువ్వు ఇలా చెప్తున్నావు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇంకా మొహమాటం పోలే నీకు. సరే అయితే మరి వెళ్దామా? వెళ్దాం, కానీ ఐ లవ్ యూ గీతు. లవ్ యూ టూ నేహా. వెళ్దామా? 2 రోజుల కిందట ఒక టాప్ కోసం అంతగానో కొట్లాడుకున్నారు. ఈ రోజు ఏంట్రా అంటే లవ్ యూ బచ్చే అంటారేటి? ఆ టాప్ పోగొట్టింది స్వాతి అని తెలిసిందిలే. ఆ స్వాతిని ఎలా చంపుదామని చెప్పి ఇద్దరం ప్లాన్ చేసుకునే ప్రాసెస్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. చంపడం ఏంటి? కానీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందే వేరే ఎవరి మీదైనా ట్రై చేయాలనుకుందాం.